ధీరజ్ ఇంటి బయట కూర్చొని తన వేలు తిప్పుకుంటూ ఏవో లెక్కలు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో ప్రేమ అక్కడికి వచ్చి వీడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అయితే హలో హలో అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఏంట్రా ఏం చేస్తున్నావు, గాల్లో లెక్కలు వేస్తున్నావు, వేళ్ళను తిప్పుతున్నావు, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఒక్కసారి ఈ 2 వేలల్లో ఏదో ఒక వేలు పట్టుకో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఆ వేళ్ళలో ఒక వేణుని అయితే పట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ దిస్ ఈజ్ ఎ మిరాకిల్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును మన ఇద్దరం ఎప్పుడు నువ్వు ఎడ్డామంటే నేను తెడ్డామంటాను కదా, అలాంటిది ఈసారి మాత్రం మన ఇద్దరి అభిప్రాయాలు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నువ్వు ఏం చెప్తున్నావో తిన్నంగా మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే చెప్తాను విను, నేను ఇప్పుడు మా నాన్నకి వచ్చే నెల నుండి 10,000 ఇస్తానని ఒప్పుకున్నాను కదా, ఇప్పుడు 2 పార్ట్ టైం జాబ్లు ఉన్నాయి, అందులో దేనికి జాబు అప్లై చేయాలా అని చూస్తున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నాకు కరెక్ట్గా సెట్ అయ్యేది చేయించావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును నాన్నకి మన ఇద్దరం కలిపి ఒక 10,000 ఇస్తామని ఒప్పుకున్నాను కదా, అలాగే మన ఇద్దరు చదువులకి అన్నింటికి అయితే ఆ 10,000 సరిపోదు, ఇప్పుడు ఆ జాబ్ కూడా సరిపోదు, ఏం చేయాలో ఏంటో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ప్రేమ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం సరేలే ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒకటి ఆలోచించి ఎలాగైతేనేమి నాన్నకి ఎలాగైనా నెల అయ్యేసరికి 10,000 ఇచ్చేటట్లే చూసుకోవాలి, అలాగే మన చదువులు కూడా కొనసాగాలి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోయి పడుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్కి బాగా చలివేయటంతో ప్రేమ వచ్చి దుప్పటి కప్పుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ని అయితే నా కోసం నా చదువు కోసం ఎంత ఆలోచిస్తున్నాడు వీడు అని చెప్పేసి అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ప్రేమగా ఉంటూ ఉంటుంది.